రంగపురవిహార జయ కోదండ రామావతార రఘువీర అద్భుతం. అయితే ఇప్పుడు ఈ పాట వింటుంటే నాకు ఒకటి అనిపించింది, ఇంత ఆనందంగా ఉండాలంటే ఎట్లా అంటే మధ్యలో ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ దైనందిన జీవితంలో ఏదో ఒక చోట ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తి వల్లనో లేకపోతే పరిస్థితుల వల్లనో లేకపోతే ఏదో ఒక రకంగా ఇంటరప్ట్ కావడానికి అవకాశం మెండుగా ఉంది. సో దాన్ని అలా వదిలేసి మళ్ళీ చక్కగా మన ట్రాక్లో మనం మళ్ళీ అదే ఆనందమైన స్థితిలో కంటిన్యూ చేయడానికి ఏమన్నా చిన్న టిప్ కానీ ట్రిక్ కానీ? అంటే ఇది మనిషి పుట్టిన తర్వాత ఈ ప్రపంచం బాగా ఇవాల్వ్ అయిన తర్వాత ఎక్కువసార్లు చర్చిలోకి వచ్చిన విషయం భూమి మీద, నాట్ ఓన్లీ స్పిరిచువల్లీ, అన్ని చోట్ల ఈ చర్చ జరుగుతుంది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయని కారణంగాను అర్థం చేసుకునే కారణంగాను అది అట్లా అబ్స్ట్రాక్ట్గా మిగిలిపోతుంది అనుకున్నాం, కానీ ఇంకా అట్లేం లేదు. సో ఎవరైతే నిజంగా ఆనందాన్ని అర్థం చేసుకోవాలనుకున్నారో స్పిరిచువల్గా ఒక 3 పద్ధతులు చెప్పారు యూనివర్సల్గా, ఇంకా అంతకుమించి లేవు. అయితే ఈ 3 పద్ధతులు ఎవరికి అంటే భూమి మీద ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో అందరికీ ఒకే రకమైన మానసిక స్థితి శక్తి ఉండవు, అందుకని 3 పద్ధతులు వచ్చినాయి. ఇప్పుడు ఒక కారు ఒక రంగులో రిలీజ్ చేస్తే అయిపోతుంది కదా, రకరకాల మనుషులకు రకరకాల రంగులు నచ్చుతాయి కాబట్టి కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. జస్ట్ సాంబార్ ఇడ్లీ పెడితే సరిపోతుంది. ఇన్ని రకాల రెస్టారెంట్స్ ఎందుకంటే జీవకు ఒక రుచి అవసరం కాబట్టి. అట్లనే ఏమి చదువుకొని వాడు అర్థం చేసుకోవడానికి, కాస్త క్రియేటివిటీ ఉన్నవాడు అర్థం చేసుకోవడానికి, స్థిరత్వం ఉన్నవాడు అర్థం చేసుకోవడానికి 3 పద్ధతులు ఉంది. ఏమి చదువుకున్నవాడు అర్థం చేసుకోవాలంటే ఈ మాట ఫస్ట్ది, నువ్వు జీవితకాలం హ్యాపీగా ఉండాలంటే ఒక చిన్న పిల్లవాడిని చూడు, ఆ చిన్న పిల్లవాడు ఏ క్షణానికి ఆ క్షణం బతుకుతాడు, అట్లా నువ్వు ఉంటానికి ట్రై చేయాలి. చిన్నపిల్లవాడు ఏం చేస్తాడో అది నువ్వు చేయి. దాని అర్థం నోట్లో వేలు పెట్టుకుని కయ్యని ఏడవడం కాదు. వాడికి నా వంట ఏమీ లేవు, నువ్వేం పెట్టుకోకు, వాడు ఎక్కడున్నా పడుకుంటా, బీ ఇన్నోసెంట్. అంటే నీలో ఉన్న సహజమైన అమాయకత్వాన్ని నువ్వు తిరిగి ఆవిర్భవింపజేసుకుంటే దాని యొక్క ఎక్స్టెన్షన్గా హ్యాపీనెస్ అనేది అనుభవం కలుగుతుంది ఖచ్చితంగా. హ్యాపీనెస్ అంటే బరువు లేని స్థితి అంతే. తర్వాత దీంట్లో ఉన్న చిక్కు లాస్ట్లో చెప్పుకుందాం. అంటే ఇది ఇంత సింపుల్ అయినా ఎందుకు మేనిఫెస్ట్ కాదనే దానికి ఒక లెక్క ఉంది. సో ఇదొకటి. రెండవది ఏంది, ప్లెజర్ని యాక్సెప్ట్ చేసి పెయిన్ని అవాయిడ్ చేయి. ఇదొక పద్ధతి. ఇదేంది, ప్రపంచంలో ఉన్నవాడికి అంటే ఇప్పుడు బీ పాజిటివ్, డోంట్ థింక్ నెగిటివ్లీ అని చెప్తారు కదా, అదంతా ప్రపంచం గొడవనే. ఇన్ రియాలిటీ అసలు పాజిటివ్ వద్దు, నెగిటివ్ వద్దు. ఎవరికి తెలియదు ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అని. కాకపోతే ప్రపంచంలో ఉన్న చాలామంది ఎంప్లాయీస్ ఇది అడాప్ట్ చేసుకుంటారు. అంటే ఒక పక్క సంసారం, ఒక పక్క ఉద్యోగం, వాడు చిన్నపిల్లలాగా ఉండాలంటే కష్టం. అందుకని జస్ట్ అవాయిడ్ పెయిన్. నిన్ను బాధించేదాన్ని దూరం జరుపు, నీకు ఆనందించేదాన్ని పట్టుకో. దాంట్లో ఏదేదన్నది నీ ఇష్టం. అది బాధించేది వచ్చిందో దాని నుంచి దూరం వెళ్ళిపో, దాంతో ఫైట్ చేయి. తద్వారా నువ్వు ఆనందంగా ఉండొచ్చు. ఇది కూడా కుదరదు ఎక్కువ కాలం అనేదానికి మళ్ళీ ఒక రీజన్ లాస్ట్లో చెప్పుకుందాం. మూడవది, ఒక స్థిరమైన మనస్సు ఉండి నిజంగా ఆనందం యొక్క మూలం అన్వేషించాలి అనుకునే వాడి కోసం సెల్ఫ్ ఎంక్వైరీ. రమణ మహర్షి పాత కావచ్చు, లేకపోతే ఎనీ గ్రేట్ స్పిరిచువల్ బీయింగ్స్ చెప్పింది ఇది. ఇదేమిటి, క్వశ్చన్ యువర్ ఎగ్జిస్టెన్స్. నీ ప్రతి యాక్టివిటీని చూడు. అసలు నీ ఏదన్నా చూసినప్పుడు, ఎవరో నిన్ను ఏదైనా అంటున్నప్పుడు నీ మనసు ఎందుకు అలజడికి లోనవుతుంది తెలుసుకో. దానికి కారణం ఏంటి అసలు. ఇక్కడ కూర్చున్నప్పుడు ఎవరో అంటున్నారు, రంజిత్ పెద్ద బేకూఫ్గాడు అసలు అనగానే చూసావు. ఇట్లా నువ్వెందుకు చూసావు? నువ్వే రంజిత్ అని నువ్వెందుకు అనుకుంటున్నావు? భూమి మీద రంజిత్ అనేది ఒక కాపీరేటెడ్ నేమా? చాలామంది రంజిత్తులు ఉండొచ్చు. నువ్వు అడగవలసింది, మీరు అంటున్న రంజిత్ నేనేనా అండి? కాదంటే అంటే రిలాక్స్ అయిపో. ఒకవేళ నేనేనే నువ్వే అని చెప్పామనుకో, మీరు అంటున్నవి నాకేం సంబంధం లేదని చెప్పి రిలాక్స్ అయిపో. సో లుక్ ఇన్ టు యువర్ మైండ్. ఇది టేక్స్ టైం, కానీ రిజల్ట్ పక్కా.
ఫస్ట్ రెండింటికి టైం ఎక్కువ పట్టదు, కానీ ఎప్పుడైనా ఉల్టా పల్టా కావచ్చు. అంటే చేయి జరిపోవడానికి అవకాశం 100% ఉంది. నువ్వు మూమెంట్ టు మూమెంట్ ఉండాలనుకుని ఉంటే ఎక్కువసేపు ఉండలేవు. ఎక్కడో చోట తెలుస్తుంది నేను చిన్నపిల్లగాడినా అంటావు, అప్పుడు అనుకున్నా ఇప్పుడు కుదరదు అంట. ఎందుకంటే నీది నిఖార్సైన అనుభవం కాదు అది. నువ్వు జస్ట్ చిన్నప్పుడు ఉన్నట్టు ఉండాలని ఇమిటేట్ చేస్తున్నావు ఆ స్థితిని. సో నిజమైన అమాయకత్వం పుట్టలే, యు ఆర్ బీయింగ్ ఇన్నోసెంట్ అంతే, లేదా యు ఆర్ యాక్టింగ్ ఇన్నోసెంట్. అందుకని ఒక ఎక్స్టెంట్ వరకు ఇది ఉపయోగపడుతుంది, కానీ నిజంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు అదంతా పక్కకు జరిగి నువ్వు ఆ సమస్యలో పడి కొట్టుకుపోతావు ఖచ్చితంగా. అట్టనే రెండవది పెయిన్ అండ్ ప్లెజర్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. నువ్వు ప్లెజర్ 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 అని పోతే ఆ ప్లెజర్ ద్వారా పెయిన్ వచ్చింది అనుకో, అప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఎగ్జాంపుల్, ప్లెజర్ అని చెప్పి డ్రింక్ చేసావు, పెయిన్ వచ్చింది అనుకో దాని నుంచి. ప్లెజర్ అని చెప్పి నువ్వు మిర్చి బజ్జీలు తిన్నావు, అదే ప్లెజర్ ఇస్తుంది, కానీ ఆ తర్వాత నీకు మోషన్స్ అయినాయి అనుకో, మళ్ళీ పెయిన్ వచ్చింది, ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో ఏది రియల్ ప్లెజర్ అని ఎంక్వైరీ చేయకుండా నువ్వు డిస్టర్బెన్స్లో పడే అవకాశం ఉంటుంది. వాట్ ఈస్ రియల్ ప్లెజర్ అనేది సెల్ఫ్ ఎంక్వైరీలో వస్తుంది. ఈ సెల్ఫ్ ఎంక్వైరీలో ఈ రెండు ఆస్పెక్ట్స్ టచ్ చేయబడతాయి. చిన్నగా ఉన్నప్పుడు నా మానసిక స్థితి ఏమిటి, నేను ఎందుకంత హ్యాపీగా ఉన్నానంటే నాకు కులం లేదు కనుక, నాకు మతం లేదు కనుక, నా అనేవాళ్ళు లేరు కనుక, నాకు ఇంకా ఏ ఫిలాసఫీలు అంటుకోలేదు కనుక, పెద్ద పెద్ద ఏమి లేవు, జీవిత లక్ష్యాలు లేవు కనుక, కోల్పోతున్న బాధ లేదు, నినాదాలు లేవు కనుక. నేను ఒక చిన్న పోయం రాసిన, అంటే ఒక 3 daysలో దానికి రీసెర్చ్ శతకమని అప్పుడు ఎవరో పేరు పెట్టారు. నిజంగా అందులో 100 పద్యాలు లేవు, 53 దగ్గర ఆగింది. సో అందుకని దాని శతకం అంటే దాని శతకం పూర్తి చేయాలనుకోవట్లేదు దాన్ని, ఎందుకంటే అక్కడ అయిపోయింది అది. బై ఫోర్స్ శతకం అంటే 100 అయితే ఒక ప్రమాణం ఉంటుందని అట్లేమీ లేదు, 53 దగ్గర అయిపోయింది అది. నేనేం చెప్పాలనుకున్నా మొత్తం చెప్పేసిన. రెండోది దాని వెనుక ప్రిపరేషన్ కానీ అట్లాంటిది ఏమి లేదు. అందులో ఒక శ్లోకం నాకు గుర్తుందో లేదో తెలియదు, చూస్తున్నా అదే. ఎందుకంటే నేను దాన్ని స్పాంటేనియస్గానే రాశాను, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని ట్రై చేయలే. ఇప్పుడు గుర్తొస్తే రావచ్చు, లేకపోతే లేదు. ఐఎమ్ నాట్ ఫైటింగ్ విత్ మై మైండ్. అంటే జ్ఞాని బిగించడు పిడికిలి, జ్ఞాని బిగించడు పిడికిలి, జ్ఞాని భ్రుకుటి ముడిపడదు. ఇది ఉండదన్నమాట. సో జ్ఞాని బిగించడు జ్ఞాని పిడికిలి, జ్ఞాని భ్రుకిటి ముడివడదు, జ్ఞాని నినాద వివాదరహితుడు. శ్రీసారసో వైస. అటనే పైన 2 లైన్స్ ఉంటాయి. జ్ఞానికుండ వసహ్యము ప్రతీకారము జుగుప్స. జ్ఞాని బిగించడు పిడికిలి, జ్ఞాని భ్రుకిటి ముడివడదు, జ్ఞాని నినాద వివాదరహితుడు, అతను అదృష్టవంతుడు, రీసారసో వయసు అని ఒక కాంటెక్స్ట్ ఏదో రాసినట్టు గుర్తొచ్చింది. బట్ ఓవరాల్గా అది సారాంశం. అంటే ఒక జ్ఞాని యొక్క స్థితి చెప్పడానికి ఈ 3 నేను ప్రామాణీకరిస్తున్నాను. జ్ఞాని ఎప్పుడు బిగించడు పిడికిలి. ఇప్పుడు ఏదైనా ఉద్యమం చేసినప్పుడు పిడికిలు బిగిస్తామా లేదా? వై? దాని ఒక రీజన్ ఉంది. ఛాలెంజ్ చేసినప్పుడు పిడికిలు బిగిస్తాం. పిడికిల్లో ఒక ఆలోచన ఉందని అర్థం. నినాదం ఏదైనా వచ్చినా కానీ ఫస్ట్ ఇట్లా పిడికిలి. సో ఆ పిడికిలు ఎందుకు బిగిస్తున్నావు అంటే, అందుకే కమ్యూనిస్ట్ సంబంధించిన అన్ని పోస్టర్స్లో పిడికిలు ఉంటుంది. అంటే యాక్చువల్లీ దే ఆర్ హోల్డింగ్ ఎ థాట్. అది ప్రపంచం మీద రుద్దాలని ట్రై చేస్తున్నారు. ఆ థాట్ని సక్సెస్ చేయాలని చూస్తున్నారు. వాట్ ఎవర్ నేను చేయగలను. లిటరల్లీ బస్సులో అది పట్టుకుంటాం కదా, నువ్వు ఏది పట్టుకోవాలన్నా పిడికిలు బిగించాలి. సో ఏది లేదైనా ఎందుకు పిడికిలు బిగించను? ఒక ఆలోచన. అందుకే జ్ఞాని బిగించడు పిడికిలి, జ్ఞాని పట్టుకునే ఆలోచన ఏది లేదని దాని యొక్క మూలార్థం. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎన్ ఎన్లైటెడ్ మ్యాన్ డూయింగ్ దిస్. ఈజ్ ఆల్వేస్ ఓపెన్. ఆశీర్వాదం ఉంటుంది అంతే. నెవర్ సీన్. దీని వెనుక ఇది అంటే ఊరికే చెప్తున్నది కాదు, పూర్తిగా మనస్సు దాని యొక్క స్వభావ స్వరూపాలన్నీ చూసి అక్కడి నుంచి చెప్తున్నా. రెండవది జ్ఞాని భ్రుకుటి ముడిపడదు. నీ మనసులో పట్ట ఏదైనా 2 ఆలోచనలు ఇట్లా ఉన్నప్పుడు ఇది ముడిపడుతుంది అన్నట్టు. సో 2 ఆలోచనలు ఫైట్ చేస్తే ముడిపడుతుంది. లేదా ఒక ఆలోచన చిక్కుకుపోయింది అనుకో, అంటే ఒక తాడులాగా ఉండాల్సింది ముళ్ళు పడ్డది, ఆ చిక్కుముడు ఉన్నప్పుడు నీకు భ్రుకుటి మీద వస్తుంది. ఆ ఎండకు వస్తే అది వేరే, అక్కడ చిక్కుముడే. అంటే నువ్వు చూడాలనుకుని చూడలేకపోవడం జరుగుతుంది. సో జ్ఞానికి చిక్కుకున్న ఆలోచనలు అంటే ఏమి లేవు, చిక్కుపడ్డ ఆలోచనలు ఏమీ లేవు. జ్ఞాని నినాద వివాదరహితుడు.
నినాదం అంటే ఏంది? స్లోగన్ ఏదో ఒకటి, అంటే ఇప్పుడు ఉన్నది బాలేదు, భవిష్యత్తులో ఒకటి తీసుకొద్దాం అని నినాదం చేస్తుంది మనిషి. తద్వారా వివాదరహితుడు కూడా. అంటే వివాదం ఎందుకు లేదంటే జ్ఞాని అసలు గుర్తింపే కోరుకోవడం లేదు కాబట్టి వివాదం ఎట్లా వస్తుంది? నేను గుర్తింపు కోరుకుంటే కదా వివాదంలోకి ఎంటర్ అయ్యింది. సో జ్ఞాని నినాద వివాదరహితుడు, జ్ఞాని గ్రహాంతరవాసిరి సరస్వ వయసు అని రాసినట్టు. సో ఇప్పుడు ఎందుకు చెప్పినంటే ఆ 3వ డైమెన్షన్లో ఇది తెలుస్తుంది. ఫస్ట్ 2 డైమెన్షన్స్ తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని నీకు పరిచయం చేస్తాయి. అబ్సల్యూట్లీ. ఇప్పుడు చిన్నపిల్లవాళ్ళ ఉండడం అంటే నిజంగా సెల్ఫ్ ఎంక్వైరీలో నుంచి చిన్నపిల్లవాళ్ళ ఉండడం వేరు. నువ్వు చిన్నపిల్లలా ఉండాలనుకుని కొంతకాలం ఉండి మళ్ళీ యవ్వనంలో జారిపడ్డం వేరు, మళ్ళీ గొడవల్లో జారిపడ్డం వేరు. అంటే ఎక్కువసేపు అట్లా ఉండనీకి రాదు. బికాజ్ నువ్వు అది ఇంపోజ్ చేసుకున్నావు అంతే, అది నీకు తెలియదు. రెండవది పెయిన్ అవాయిడ్ చేసి ప్లెజర్ని పట్టుకున్నా కూడా ప్లెజర్ ద్వారా పెయిన్ వచ్చిన రోజు మళ్ళీ నీకు మైండ్ అనేది క్వశ్చన్ చేస్తుంది. ఇప్పుడు 3వ దాంట్లో సెల్ఫ్ ఎంక్వైరీలో అసలు నీ ఎగ్జిస్టెన్స్కి ఆధారభూతమైన విషయాలు ఏవి, నీ ఏదైనా ఒకటి వింటున్నప్పుడు నీ ఆలోచన ఎందుకు రేగుతుంది, ఒకరు మెచ్చుకుంటే ఎందుకు సంతోషమవుతుంది, ఒకరు తిడితే ఎందుకు బాధ అవుతుంది, ఇది నా కులమే అని నీకు ఎందుకు తెలుస్తుంది, ఒక మతం నీది ఎట్లా అయింది. ఇప్పుడు భూమి మీద ఒక్కడే ఉన్నాడు అనుకో, అసలు మతం ఉంటుందా, కులం ఉంటుందా? ఈజ్ లుకింగ్ ఇన్ టు ఎవ్రీ ఆస్పెక్ట్. ఇప్పుడు నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, ఒక సెక్యూరిటీ ఫీలింగ్ కలిగింది, నిద్రపోయినా. ఈరోజు 1000 రూపాయలు లేవు, నిద్ర పట్టట్లేదు. నా నిద్రకి దానికి ఏం సంబంధం? హీఈస్ క్వశ్చనింగ్ హీజ్ ఎగ్జిస్టెన్స్. ఈ చిన్న చిలికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే నీకు సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్, నేను నా ఆటోబయోగ్రఫీలో ఒక చిన్న కాంటెక్స్ట్ రాసిన, అది చెప్పి ముగిద్దాం. అంటే ఏదైనా ఇద్దరు సెల్ఫ్ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఒకడికి 10 రోజుల్లో పూర్తి కావచ్చు, ఒకడికి 10 ఏళ్ళైనా పూర్తి కాకపోవచ్చు, ఒకడికి 10 జన్మలైనా పూర్తి కాకపోవచ్చు. సో అందరి సెల్ఫ్ ఎంక్వైరీ ఒకేసారి ఫ్రూట్స్ ఇస్తున్న గ్యారెంటీ లేదు. దానికి కారణం ఏంటి అనే దానికి చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది ఒకరి మైండ్, ఇది ఒక డస్ట్బిన్, ఇది ఇంకొకరి మైండ్. ఇది ఇప్పుడు ఇద్దరు అనుకున్నారు దీన్ని క్లీన్ చేసుకోవాలని. క్లీన్ చేసినాక 2 క్లీన్గా కనిపిస్తాయి, కానీ ప్రాసెస్లో ఇది 2 రోజులు అయిపోయింది, ఇది 20 ఏళ్ళు పట్టింది. అట్లా ఎవరి మనసులో అయితే అదృష్టవశాత్తు ఏ చెత్త లేదు, కానీ వాడు గుర్తించిండు, ఇనిషియల్గానే వాడు గుర్తించిండు అన్నట్టు. అట్లాంటి వాడు సెల్ఫ్ ఎంక్వైరీస్ తొందరగా విముక్తుంది. కొందరు అన్నిట్లో కూరుకుపోయి, సమస్యల్లో కూరుకుపోయి, విద్వేషాలు, ద్వేషాలు, అహంకారాలు, నేను నీది ఇట్లాంటి వాటిలో కూరుకుపోయి, సిద్ధాంతాల్లో కూరుకుపోయి, అట్లాంటి వాడు సెల్ఫ్ ఎంక్వైరీ చేస్తే వాడికి చాలా చాట్ల అడ్డుపడుతుంది వాడి మైండ్ వాడు. సో ఒకవేళ ఈ సెల్ఫ్ ఎంక్వైరీ చేసి వాడి ఎగ్జిస్టెన్స్ని వాడే క్వశ్చన్ చేసుకొని, ఒకటి వచ్చినప్పుడు నేను బాగున్నాను, ఒకటి పోయినప్పుడు బాగున్నాను, ఇది నా పూర్వస్థితి, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను వచ్చినప్పటికీ పోయినప్పటికీ అని తెలుసుకోవడంతో మూలం చిక్కుతుంది అన్నట్టు. ఇది దాని యొక్క చివరి మజిలి. బ్యాంకులో డబ్బు ఉండని ఉండకపోని వాడు నిద్రపోతాడు అంతే. వాడు నిద్రపోవాలని నటిస్తలేడు, వాడు దానికి లింకే పెట్టలేదు ఇంకా. సో అట్లనే ఆనందము కూడా ఏదో రావడం వల్లనో ఏదో పోవడం వల్లనో అసలు అది ఎఫెక్టే కాదు. ఆ స్థితి ప్రపంచమంతా అనుకుంటున్నట్టు లేదు. అది ఎంక్వైరీలో తెలుస్తుంది. ఆనందం అంటే ఎగరడం, చప్పట్లు కొట్టడం కదా. అంటే ఐఎమ్ హ్యాపీ అంటే ఒక ఎలేటెడ్, అంటే బ్రైట్గా వెలిగిపోతూ, నిజానికి అది జస్ట్ స్ట్రెస్ రిలీఫ్ అన్నట్టు వాడు అక్కడ జరుగుతుంది. నిజంగా ఎక్కువ కాలం ఆనందంగా ఉన్నవాడు చాలా స్థిరంగా, గంభీరంగా, నిశ్చలంగా, వాడి కదలికల్లో ఒక నిమ్మత్తనం ఉంటుంది అంతే. హీ మే నాట్ లాఫ్ ఆల్సో. సో ఆనందం యొక్క నిజస్థితి గుర్తించడంతో ఇక వాడు అన్నిటి కోసం వెంపర్లాడడం పూర్తయి వాడు తన శరీర మనోధర్మాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుని వాడి రిసోర్సెస్ని కూడా అర్థం చేసుకుంటాడు. బికాజ్ హీఈస్ లుకింగ్ ఎట్ థింగ్స్. హీఈస్ నాట్ యాంగ్జైటీ మోడ్, ఏదో చేసిద్దాం, ఏదో బీకిద్దాం, అట్లా కాదు. ఏది తనకు సాధ్యమో అది తనకు ఒక స్పృహ కలుగుతుంది, దాన్ని వాడు పరిపూర్ణంగా చేస్తాడు అంతే. ఒకవేళ ఈ స్థితిలో ఉన్నవాడు కోటీశ్వరుడు అయితే అక్కడి నుంచి ఏం చేయాలో అది పరిపూర్ణంగా చేయబడుతుంది. ఇదే స్థితిలో ఉన్నవాడు ఎక్కడో శ్రీకాకుళం అడవుల్లో ఉంటే పరిపూర్ణంగా గుంతలు తీసి చెట్లు పెడతాడు.
ఇప్పుడు ఈ రెండు స్థితులు ఒకటే. ప్రపంచంలో చూడడానికి కోటేశ్వరుడు ఏదో చేసినట్టు కనిపిస్తుంది, వీడేదో జస్ట్ మొక్కలు నాటినట్టు కనిపిస్తుంది. కానీ వాళ్ళిద్దరే కలుసుకున్నప్పుడు దే రెస్పెక్ట్ ఈచ్ అదర్. మూల స్థితులు ఒకటే కనుక. సో అందుకని ఈ మూడు స్థితుల్లోనూ ఆనందం అన్వేషించబడుతుంది వరల్డ్లో. కానీ మీ ఫస్ట్ రెండు స్థితులు ఎప్పుడైనా చేజారిపోవచ్చు అనేది అందరి అనుభవం కూడా. అంటే కొంచెం చూసుకుంటే తెలుస్తుంది. లాడర్లో మళ్ళీ దిగటం పడిపోవడం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మూడవ స్థితి మంచి చెడుకు అతీతము, ప్లెజర్కి పెయిన్కి అతీతం, గుర్తింపుకి అతీతం, విజయానికి అపజయానికి అతీతం, నీది నాదికి అతీతం, అన్నిటికీ అతీతం. ఎందుకంటే మూలంలో ఉంటున్నాడు. ఇప్పుడు వాడు హీఈస్ అన్ఎఫెక్టెడ్ అంతే. వాడు ఒకవేళ ఎఫెక్ట్ అయినట్టు కనిపించడు అనుకో, అది నీ కోసమే తప్ప వాడి కోసం కాదు. కొంచెం అలా అంటే ఉదాహరణ మరీ గంభీరంగా అందరు చప్పటి కొడితే వాడు కొట్టొచ్చు, వాడు కొట్టినా ఓకే, కొట్టపోయినా ఓకే. కానీ అందరితో పాటు వాడు ఉంటాడు. బికాజ్ ఈజ్ నాట్ ఇన్ ద ఫైటింగ్ మోడ్. జ్ఞాని నినాద వివాద రహితుడు. వాడు ఏది ఫైట్ చేయట్లే, ఉంటాడు కానీ అంటుకోడు అన్నట్టు. లాస్ట్లో వైలిన్ ఒక చిన్న మోహన్ రాగా అమ్మ అవని నేల తల్లి అని ఎన్నిసార్లు తలిచిన తనివి తీరదెందుకని నరనే మళ్ళీ నీ ఒడిలోనే కన్ను అవని మనం కలిపి వాడుకోవచ్చు. భూమాత నీవే నీవే సూపర్ ఎక్సలెంట్. సో లాస్ట్ ఒక్కటి చెప్పుకొని ముగిద్దాం. ఆ బుక్ ఎక్కడుందో తెలియదు కానీ రీసాయన గానము, సంగీతము, గమనము, ధ్యానము, రీసాయన మార్గము ఇట్లయితే వచ్చి రీసాయన అప్రయోజకత, అప్రయత్నత, తాగిన వాడికి ఎరుక దాని మర్మము రీసారస వయసు. అంటే ఆ రీసా అనేది ఒక పేరు కాదు, ఏమి కాదు. ఒకవేళ ఇప్పుడు ఆనందం అనేది ఒక పేరు కాదు. మనకు భాషలో వస్తువుకు ఒక పేరుంది, భావనకు ఒక పేరుంది, అతీతమైన వాటికి కొన్ని పేర్లుంది,
వీటన్నిటికీ అతీతంగా సింబల్స్ కొన్ని పేర్లు ఉంది. ఆనందం అన్నది పేరు కాదు, అది నువ్వు అనుభవించే స్థితి. బాధ అన్నది నీ మనసు అనుభవిస్తున్న స్థితి. చెంబు అన్నది చెంబు అనుభవిస్తున్న స్థితి, అంతే. ఓకే, హ్యాపీ వీకెండ్. హ్యాపీ వీకెండ్. ఏమా ఈరోజు సాటర్డే. అచ్చా, ఓకే. ఇప్పుడే ఈవెంట్ నుంచి వచ్చినాం, పర్ఫామ్ చేస్తాం.